మాంచెస్టర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4వ టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఓటమి నుంచి తప్పించుకొని సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి టీమిండియా పోరాడుతుంది. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓక్స్ వేసిన తొలి ఓవర్లో జైస్వాల్, సాయి సుదర్శన్లు డెక్కౌట్లతో పెవిలియన్ చేరారు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ 87 పరుగులు, శుభమన్ గిల్ 78 పరుగుల నాటౌట్ తో ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ స్కోర్ కు భారత్ ఇంకా 137 పరుగుల వెనకంజలో ఉంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 8 వికెట్లు కావాలి. మాంచెస్టర్ టెస్టును భారత్ డ్రాగా ముగించాలంటే ఆఖరి రోజు ఆటలో కనీసం 2 సెషన్ల పాటు వికెట్లు కోల్పోకుండా ఆడాలి. ఈ క్రమంలో భారత జట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది. కాలి పాదం ఎముక విరిగిన గాయంతో బాధపడుతున్న స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ 5వ రోజు ఆటలో బ్యాటింగ్ కు రానున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా బ్యాటింగ్ కోచ్ చెప్పాడు. ఆఖరి రోజు ఆటలో బ్యాటింగ్ చేసేందుకు పంత్ సిద్ధంగా ఉన్నాడని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా మొదటి రోజు ఆట సందర్భంగా పంతుకు గాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్ కు తగులుతూ అతడి కుడి పాదానికి తాకింది. దీంతో అతడు మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడి స్కానింగ్ లో ఫ్రాక్చర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో 6 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కానీ రిషబ్ పంత్ మాత్రం గాయంతో బాధపడుతూనే రెండో రోజు బ్యాటింగ్ వచ్చి హాఫ్ సెంచరీ బాదాడు. ఇప్పుడు కూడా ఆఖరి రోజు ఆట భారత్ కు కీలకం కావడంతో ఈ పోరాట యోధుడు మరోసారి నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేయనున్నాడు.